మన వేసిన పన్నాగము సఫలమవుతుంది. ఇక సమయం వచ్చేసింది. విజయనగరంలో మనం పునాదుల్ని నాటేయాలి. చౌకబారిన వస్తువులు అమ్మినందుకు మనకు కొంచెం నష్టం కలిగింది కదా. ఇప్పుడు మనం ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలి. అవును, మరింత చౌకబారు సామాను తీసుకురావాలి. అలాగే అలాగే. ఒక సందేహం. అది అడగద్దు, పని పూర్తి చెయ్యి. చింగ్ చింగ్ చింగ్. అయ్యయ్యో, ముఖ్యమైంది. అనుమతి పత్రంలో పండిత రామకృష్ణుడు ఇది కూడా రాశాడు కదా. ఒకవేళ మనం ఏ విధంగానైనా మోసం చేస్తే, విజయనగర ప్రజల్ని కానీ లేదా వ్యాపారస్తుల్ని కానీ మోసం చేస్తే అప్పుడు మన అనుమతి పత్రం రద్దయిపోతుంది. ఎప్పుడైతే ఆడవాళ్ళు వ్యాపారం చేస్తారో అప్పుడు వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో చేస్తారు. ఇలా చూడు, తెలివైన వాళ్ళు సరైన పని చేస్తారు. దీంతో మనం మోసం చేస్తున్నామన్న పేరు రాదు, ఎలాంటి అనుమానము రాదు. ఇప్పుడు తెలుసుకోవచ్చు విజయనగర వాసులకు ఎంత తెలివి ఉంది అని. వాళ్ళు తక్కువ ధరను చెల్లించి చెత్త వస్తువులు తీసుకుంటారా, లేక ఎక్కువ మూల్యాన్ని చెల్లించి మంచి వస్తువుల్ని తీసుకుంటారా?